Welcome to the Lakshmi Education channel. All of you, welcome to the channel students. గత కొన్ని రోజులుగా వీడియోస్ అనేది పెట్టడం కొద్దిగా ఆపేసిన. సో నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ వర్క్ రావడం వల్ల ఆపేసిన. సో మళ్ళీ మీకు ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను. సో లాస్ట్ వీడియోస్ అయితే నేను ట్రిగ్నోమెట్రీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి గుడ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. కానీ ఇంకా కొద్దిగా రెస్పాన్స్ వస్తే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సరే మనం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కానీ ఫ్రాక్షన్స్ అనే ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చిన. ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ అనేది 8th క్లాస్ 9th క్లాస్ కి ఇంపార్టెంట్. దాంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్. అంటే ఈ ఫ్రాక్షన్స్ అనేది ఏదైతే బేసిక్ పార్ట్ ఉంటాయో, లైక్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బేసిక్ పార్ట్ అన్నమాట. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అయితే, 8th 9th క్లాస్ వాళ్ళకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ మెనీ అదర్ యొక్క ఎగ్జామ్స్ లో కూడా ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, సో ఫ్రాక్షన్స్ లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి తెలుసుకుందాం. ఓకేనా? ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ఏ డివైడెడ్ బై బి. ఏ అనేది ఒక నెంబర్, బి అనేది ఒక నెంబర్. ఏవైనా టూ నెంబర్స్ ఇట్లా డివిజన్ ఫామ్ లో ఉన్నాయి అనుకో, డివిజన్ అంటే తెలుసు కదా, దట్ ఈస్ ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ డివైడ్ చేస్తుంది. అట్లా ఇది సింబల్ ఫర్ డివిజన్ అన్నమాట. ఏవైనా టూ నెంబర్స్ ఇట్లా డివిజన్ ఫామ్ లో ఉంటే వీటిని మనం ఏమని అంటాం? ఫ్రాక్షన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 డివైడెడ్ బై 8, 1 డివైడెడ్ బై 3, 4 డివైడెడ్ బై 10, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రాక్షన్స్ అన్నమాట. అంటే ఏవైనా టూ నెంబర్స్ ఈ విధంగా డివిజన్ ఫామ్ లో ఉంటే వీటిని మనం ఏమని అంటాం? ఫ్రాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, యూనిట్ ఫ్రాక్షన్, like fraction and unlike fraction, and last ki mixed fraction. So ivanni kuda fraction types anamata. So fraction different types untayi. Proper fraction, improper fraction, unit fraction, like fraction, unlike fraction and mixed fraction. Ivanni kuda different types anamata. So ఈచ్ వన్ టైప్ అంటే ఏంది, దానికి కండిషన్ ఏంది ఒకసారి తెలుసుకుందాం. సో ఈ ఫ్రాక్షన్ ఈ రోజు యొక్క వీడియో కానీ తర్వాత వచ్చే వీడియోస్ కానీ ఇవి బేసిక్ పార్ట్ అన్నమాట. ఇవి ఒకవేళ మీకు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈవెన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ క్యాల్కులేషన్స్ అనేవి ఈజీ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఏది? ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 7 డివైడెడ్ బై 8, 6 డివైడెడ్ బై 9, 2 డివైడెడ్ బై 3. ఇట్లా యాక్చువల్ గా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? మామూలుగా మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఏ డివైడెడ్ బై ఇది ఫ్రాక్షన్ అని అనుకున్నాం కదా. ఇందులో పైన పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని న్యూమరేటర్ అని అంటాము, అండ్ కింది పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని డినామినేటర్ అని అంటాం. దీన్ని న్యూమరేటర్ అని అంటాం పైన పార్ట్. అండ్ కింద డిజిట్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అని అంటాం. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది? ఎప్పుడైనా సరే పైన పార్ట్ ఏమంటాం? న్యూమరేటర్ అంటాం, కింది పార్ట్ ఏమంటాం? డినామినేటర్ అంటాం. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ తో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు, అంటే పైన ఉన్న డిజిట్ అనేది కింద ఉన్న డిజిట్ కంటే చిన్నగా అంటే తక్కువ వాల్యూ అనేది ఉన్నప్పుడు అప్పుడు దీన్ని మనం ఏమని అంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది 8 కంటే తక్కువ కదా, అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ వాల్యూ ఉన్నప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, న్యూమరేటర్ లో 6 ఉంది, డినామినేటర్ లో 9 ఉంది. అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువ ఉంది కదా. ఇక్కడ కూడా న్యూమరేటర్ వాల్యూ 2, డినామినేటర్ వాల్యూ 3. అంటే న్యూమరేటర్ లో ఉన్న 2 అనేది డినామినేటర్ 3 తో కంపేర్ చేస్తుంటే తక్కువ వాల్యూ కదా. సో ఎప్పుడైనా సరే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ వాల్యూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమని అంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇవి ఎగ్జాంపుల్స్.
ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 99 divided by 100, 98 divided by 99, 1 divided by 1000, 999 divided by 1000. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? ఇవన్నీ కూడా కంప్లీట్ గా ప్రాపర్ ఫ్రాక్షన్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎక్కడ చూసుకున్నా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉందన్నమాట. సో వెన్ ఎవర్ న్యూమరేటర్ ఈ స్మాలర్ వాల్యూ దెన్ డినామినేటర్, వాటన్నిటిని మనం ఏమని అంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకేనా, ఇది అర్థమైంది కదా? సో నెక్స్ట్ పార్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసుకుందాం. ఏదైనా ఫ్రాక్షన్ మనకు ఏ బై బి ఫామ్ లో ఉంటుంది. పైన దాన్ని న్యూమరేటర్ అంటాం, కింది దాన్ని డినామినేటర్ అంటాం. ఓకేనా, ఈ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం ప్రాపర్ ఫ్రాక్షన్ చూసుకున్నాం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏముంది? న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంది అనమాట. సో దానికి కంప్లీట్ ఉల్టా చేస్తే, దానికి ఆపోజిట్ చేస్తే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ తో కంపేర్ చేసి ఎక్కువ ఉండాలి. ఇందాక ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంది? న్యూమరేటర్ చిన్నగా ఉండాలి డినామినేటర్ కంటే. అదే ఇప్పుడు దాన్ని ఉల్టా చేసేయండి, అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలి. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? 9 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? 8 ఉంది. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంది కదా. ఇక్కడ కూడా న్యూమరేటర్ అనేది 7, డినామినేటర్ అనేది 3. అంటే న్యూమరేటర్ 8 and 4, న్యూమరేటర్ లో 8 ఉంది, డినామినేటర్ లో 4 ఉంది. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే గ్రేటర్. ఇక్కడ కూడా చూసుకోండి, న్యూమరేటర్ 11, డినామినేటర్ 5. సో న్యూమరేటర్ లో ఉన్న 11 అనేది 5 కంటే కూడా ఎక్కువ. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏమున్నది? న్యూమరేటర్ డినామినేటర్ కంటే స్మాల్ ఉన్నది, స్మాలర్ వాల్యూ. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంది? దానికి ఆపోజిట్, ఉల్టా అనమాట. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంటుంది, బిగ్ ఉంటుంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సపరేట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా డినామినేటర్ న్యూమరేటర్ ఏముందో కనుక్కొని, న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. న్యూమరేటర్ అనేది బిగ్, స్మాలర్ కంటే ఎక్కువగా ఉందనుకో, అంటే పెద్ద వాల్యూ ఉందనుకో డినామినేటర్ కంటే, అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్ గుర్తుకొచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాపర్ అయిపోయింది, ఇంప్రాపర్ అయిపోయింది. సో థర్డ్ వన్ ఏంది? మనం లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది? లైక్ ఫ్రాక్షన్, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇందాక ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మనం చెప్పేటప్పుడు ఓన్లీ ఒక ఫ్రాక్షన్ యూజ్ చేసుకున్నాం అంతే. కానీ లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా మనం తెలుసుకోవాలన్నప్పుడు మనకు 2 ఫ్రాక్షన్స్ కావాలి. ఇప్పుడు ఏవైతే ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ అనేది సేమ్ ఉంటుందో, అంటే డినామినేటర్ సేమ్ వాల్యూ ఉంటుందో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు 8/3 ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఏముంది? 3. 4/3 ఫ్రాక్షన్ లోను డినామినేటర్ ఏముంది? 3. అంటే 2 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా. సో ఏవైనా 2 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అనేటివి సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 8/9 లో డినామినేటర్ 9, 7/9 లో డినామినేటర్ 9. అంటే 2 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అనేటివి సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు 3/5 అనేది ఒక ఫ్రాక్షన్, 8/5 అనేది ఇంకోటి. ఈ 2 దాంట్లో కూడా డినామినేటర్ సేమ్ ఉన్నాయి, 5 సేమ్ ఉన్నాయి. సో ఏవైతే ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అనేటివి సేమ్ గా ఉంటాయో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. మనం యూజువల్లీ ఇద్దరు పర్సన్స్ లేదా 2 థింగ్స్ ఏవైనా ఒకేలా ఉన్నాయి అనుకో, దే ఆర్ సేమ్ లైక్ ఈచ్ అదర్ అని అంటుంటాం ఇంగ్లీష్ లో. సేమ్ అక్కడ ఫ్రేజ్ ఇక్కడ వాడిండు. ఇందులో అయినా డినామినేటర్స్ అనేటివి సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు ప్రాపర్ అయిపోయింది, ఇంప్రాపర్ అయిపోయింది, లైక్ అయిపోయింది. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం. అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ కి మీకు ఇందాక లైక్ అంటే సేమ్ అని అర్థమైంది, ఇందులో అన్లైక్ అని అంటున్నాం. అంటే మీకు అర్థం కావాలి. సో మీకు ఏమర్థమైందో ఒకసారి ఎగ్జాంపుల్స్ రాసిన చెప్తా.
8, 7/3, 4/10, 8/1. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా? లేవు, డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో డినామినేటర్ 3, ఇందులో డినామినేటర్ 6. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ లో చూడండి, ఇందులో డినామినేటర్ 8, ఇందులో డినామినేటర్ 3. ఇందులో అబ్జర్వ్ చేయండి, ఇందులో డినామినేటర్ 10, ఇందులో డినామినేటర్ 1. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమర్థం అవుతుంది? డినామినేటర్స్ అనేటివి సేమ్ లేవు, డిఫరెంట్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయో, అంటే సేమ్ ఉండకుండా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయో, వాటిని మనం ఏమంటాం? అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. అంటే లైక్ ఫ్రాక్షన్స్ కు ఆపోజిట్ అనమాట. డినామినేటర్స్ సేమ్ ఉంటేనేమో లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటేనేమో అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో మొత్తం ఎన్ని ఫ్రాక్షన్స్ అయిపోయినాయి? 4 అయిపోయినాయి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆపోజిట్ ఉంటాయి. లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ రెండు ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్లీ 4 ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది? వాట్ ఆర్ నోన్ యాజ్ యూనిట్ fractions? 1/8, 1/9, 1/1000, 1/10. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అన్నిటిని మీరు చూడండి, ఈ ఫ్రాక్షన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి మీకు ఒక కామన్ పాయింట్ అర్థమవుతుంది. ప్రతి ఫ్రాక్షన్ లోనూ న్యూమరేటర్ ఏముంది? 1 ఉంది. అంటే ఏవైతే ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ అనేది 1 ఉంటుందో ఆ ఫ్రాక్షన్స్ అన్నిటిని మనం ఏమని అంటాం? యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ 1 ఉంది, సో దీన్ని యూనిట్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ లో 1 అనేది ఉంది న్యూమరేటర్. డినామినేటర్ ఏమైనా ఇవ్వచ్చు, వాడు ఏమైనా ఇవ్వండి, మనకు వాటితో సంబంధం లేదు. న్యూమరేటర్ అనే వాల్యూ 1 ఉంటే వాటిని మనం ఏమని అంటాం? యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో మొత్తం ఎన్ని అయిపోయినాయి? 5 ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ అండ్ యూనిట్ ఫ్రాక్షన్. ఇప్పుడు లాస్ట్ ఫ్రాక్షన్ ఉంది, దాన్ని మనం ఏమంటాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేటివి మిగతా 5 ఫ్రాక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 into 1/3, 4 into 7/9, 8 into 1/3. ఇవి ఎగ్జాంపుల్ ఫర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇందాక ఫ్రాక్షన్స్ అన్ని కూడా ఈ ఫామ్ లో ఉంటాయి అన్నమాట. 1/3, 7/9, 1/3. కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేటివి కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1/3 అనేది ఫ్రాక్షన్, కానీ ఫ్రాక్షన్ అనేది దేంతో ఉంది? 2 తో ఇంటూ ఫామ్ లో ఉంది. అంటే 2 అనేది ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంది. 2 into 1/3, 4, 7/9, 8 into 1/3. ఈ విధంగా కంప్లీట్ ఫ్రాక్షన్ కాదు, అటు కంప్లీట్ మల్టిప్లికేషన్ కాదు. ఈ విధంగా రెండు కలిసి ఉంటే వీటిని మనం ఏమని అంటాం? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో మనం కంప్లీట్ గా ఎన్ని ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం? 6 అనుకుంటా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? న్యూమరేటర్ అనేది చిన్నగా ఉండాలి, అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ అనేది పెద్దగా ఉండాలి. దేనితో కంపేర్ చేసి? డినామినేటర్స్ తో కంపేర్ చేసే. దాని ద్వారా లైక్ ఫ్రాక్షన్. డినామినేటర్స్ అనేటివి రెండు ఫ్రాక్షన్స్ లో సేమ్ ఉంటే లైక్ ఫ్రాక్షన్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్, డినామినేటర్స్ అనేటివి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్ అంటాం. డినామినేటర్స్ ఏమన్నా కానీ న్యూమరేటర్ లో మనకు 1 ఉంటే వాటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. అటు ఫ్రాక్షన్ కాకుండా అటు నెంబర్ కాకుండా, నెంబర్ అండ్ ఫ్రాక్షన్ రెండు ఈ విధంగా ఇంటూ ఫామ్ లో ఉంటాయి అనుకో, వీటిని మనం ఏమంటాం? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ నెంబర్ రెండు మిక్స్ అయినాయి కదా ఇంటూ ఫామ్ లో, అందుకే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా? ఈ రోజు వీడియోలో ఫ్రాక్షన్స్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్షన్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తాం. సో ఫ్రాక్షన్స్ ని మనం 4 మెథడ్స్ ఉంటాయి కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వాటన్నిటిని మనం ఫ్రాక్షన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, కొన్ని వర్క్ ప్రాబ్లమ్స్, వీటిపైన నెక్స్ట్ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? కానీ ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ ని ఒకసారి ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అండ్
ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ నా యొక్క వీడియోని ఫాలో కండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బికాస్ ఇది చాలా బేసిక్ టాపిక్. ఈ టాపిక్స్ కొన్ని బేసిక్ టర్మ్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ లో మనకు చేయి అనేది ఉంటుంది. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే? అండ్ follow our videos continuously regularly.